నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించాలని అంటే నీ మార్గము అనగా నువ్వు చేయబోవాలనుకుంటున్న పని వర్ధిల్ల చేసుకోవాలా అంటే సక్సెస్ఫుల్గా పని కంప్లీట్ చేసుకోవడం అనేది. దానివల్ల చక్కగా ప్రవర్తించదవు, అంటే సంతోషంగా జీవించదవు. అనగా నువ్వు అనుకున్నటువంటి మంచి పని సక్సెస్ అయ్యి హ్యాపీగా ఉండాలని అని అనుకుంటే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా ఉంది: ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి వాక్యం చివరి నుంచి మొదటికి వద్దాం. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఎప్పుడనగా చూద్దాం. దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల, దేనిని? ధర్మశాస్త్రాన్ని. ఏం జరుగుతుంది? దీవరాత్రాలు ధ్యానించడం వల్ల ఏం జరుగుతుంది అంటే దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడతావు. అదనమాట. దీవరాత్రులను ధ్యానిస్తే బైబిల్లో ఉన్న దేవుని ఆజ్ఞలను పాటించడానికి మనకు జాగ్రత్త పడతాం, ఇష్టం పుడుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? డీని చూద్దాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథంను నీవు బోధింప తప్పిపోకూడదు. అప్పుడు నీ కుటుంబానికి, నీ తెలిసిన వాళ్లకు, నీ సంబంధికులకు నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తావు. దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని మనం బాగా పరిశీలించి మనం ఏం తెలుసుకున్నామంటే, మన పనులనేటివి బాగా జరిగి మనం సంతోషంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుని వాక్యం ధ్యానించడం వల్ల దేవుని ఆజ్ఞలు ఏంటివో మనం తెలుసుకుంటాం. దేవుని ఆజ్ఞలను వాటి ప్రకారము మనము జీవించడానికి మనకి ఇష్టం కలుగుతుంది, జాగ్రత్త పడతాము. వాటిని ఏ విధంగా దేవుని ఆజ్ఞలను ఏ విధంగా పాటించాలనేది మనకు దేవుడు బయలుపరుస్తాడు. ఆ బయలుపరచడం ద్వారా మనము మన మార్గం అన్నింటినీ వర్ధిల్ల చేసుకుంటాం. మార్గము అంటే మన పనులన్నింటినీ సఫలం చేసుకుంటాం. ఆ విధంగా మనం సఫలమై మనం ఆనందం మనలో ఉంటుంది. ఆ ఆనందంతో దేవుడు సఫలం చేశాడు కాబట్టి మనం ఏ విధంగా ఉంటామో అంటే దేవుడు మనకిచ్చిన సక్సెస్ని ఈ కుటుంబ సభ్యులకు, ఇతరులకు మనం పంచుకుంటూ దేవుని వాక్యాన్ని కూడా మనం బోధిస్తాం. ఎందుకు అని అంటే అది దేవుని వల్ల జరిగిన కార్యం కాబట్టి. ఆ విధంగా మనము మన మార్గాలను వృద్ధిలో చేసుకొని దేవుని యందు ఆనందంగా గడుపుతామన్నమాట.